ఇక మావాడు నాతో జిమ్కి రాకపోతే ఇక నేనెన్ని కష్టాలు పడ్డారో చూడరు పోయా. కష్టాలనే కాదు ఇంకా కింద మీద చాలానే అయినా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూస్తే అర్థమైపోతుంది. ఇక మార్నింగ్ లేచి చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇక ప్రీ వర్కౌట్ మీల్ అయితే అండ్ బనానా బ్రెడ్ పీనట్ బటర్ ఇక తీసుకొని అయితే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక అసలు ముచ్చటి గురించి అయితే మాట్లాడుకుందాం ఇక సీదా. ఇక ముచ్చట ఏంటంటే ఇక నాకైతే వీడియో క్లిప్స్ దీనికైతే ఎవరు లేకుండే. ఇక మనోడు ఉంటే మనకి వీడియో క్లిప్స్ అయితే మనకి అన్ని మంచిగానే తీస్తాడు. అండ్ ఇంకో ముచ్చట మనకైతే ట్రైపాడ్ కూడా అయితే లేదు. సో ఈ వీక్లో అయితే ప్లాన్ చేస్తున్నాం మంచిది తీసుకుందామని చెప్పి. ఇక వాడు లేక ఇక కెమెరా ఎక్కడ పడితే అక్కడ పెట్టాల్సి వస్తుంది, అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక దీనికే నాకు టైం అయితే అయిపోతుంది వర్కౌట్ కంటే ఎక్కువ. సరే దాకా నా వర్కౌట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మన వర్కౌట్ వచ్చి మొత్తం ఆర్మ్స్ అనుకోరు, ఇక బైసెప్ అండ్ ట్రైసెప్. ఇక నేనేంది పొద్దున్న జిమ్లో ఏందని చూస్తారా. ఇక మనకైతే కాలేజ్ అయితే హాలిడేస్ ఇచ్చారు 2 వీక్స్ ఆల్మోస్ట్. సో అందుకే నేను మార్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను జిమ్లో. ఇక చూసిరా పంప్ ఎట్లుందో ఆర్మ్స్ రోజు ఇట్లుంటుంది మనకి. ఆర్మ్స్ వర్కౌట్ చేస్తాయి ఇక అద్దం ముందు రావాలి, ఇట్లా ముడిచిపోవాలి. ఇందాక ఎక్కడ ఉన్నాం భయ్యా, మార్నింగ్ వర్కౌట్ గురించి ఉన్నాం కదా. సో ఎక్కువ నేను మార్నింగే ప్రిఫర్ చేస్తాను. నాకు టైం సెట్ కాక నేను కాలేజ్ టైమింగ్స్ ఉంటే ఈవినింగ్ రావాల్సి వస్తుంది. కానీ అండ్ నార్మల్ హాలిడేస్ ఉన్నా ఎప్పుడున్నా నేను మార్నింగే వస్తాను. ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇక ఈవినింగ్ అయితే ఇక క్రౌడ్ చాలానే ఉంటుంది. నా వీడియోస్లో అయితే చూడొచ్చు మీరు. సో ఇట్లయితే వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి షేక్ అయితే తాగిన. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.